డీలిమిటేషన్ పై ఇవాళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని తీర్మానంలో డిమాండ్ చేస్తారు. బీజేపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల జేఏసీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ హైదరాబాద్ లో త్వరలో డీలిమిటేషన్ పై భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఇవాళ ముఖ్యమంత్రి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మృతదేహాలు లభించే అవకాశం లేదని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ప్రమాదం జరిగిన 7 నిమిషాల్లోనే 8 మంది చనిపోయి ఉంటారని చెబుతున్నారు. ఇవాళ సమీక్ష తరువాత ఒక అధికారిక ప్రకటన చేయనుంది ప్రభుత్వం. సీఎం సమీక్షకు మంత్రి ఉత్తమ్, సింగరేణి, ఆర్మీ అధికారులు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 27న పోలవరం పర్యటనకు వెళ్తారు. ప్రాజెక్టును పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అనంతరం అదే రోజు సాయంత్రం విజయవాడలో జరిగే ఇఫ్తార్ విందుకు హాజరవుతారు. ఇక రేపు ఎల్లుండి కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్తు లక్ష్యాలను వివరించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకొనుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం కానున్న టీటీడీ పాలక మండలి 30కి పైగా అంశాలపై చర్చించనుంది. ముఖ్యంగా 5,400 కోట్ల రూపాయల అంచనాతో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది టీటీడీ. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఒక ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోనున్నారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల్లో మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇవాళ విడుదల రజనీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులు అందితే విడుదల రజనీ ఏ విధంగా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తనపై నమోదైన కేసు కక్ష సాధింపు చర్యల్లో భాగమే అంటున్నారు రజనీ. తానెప్పుడు అవినీతికి పాల్పడలేదు అంటున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడలేదు అంటున్నారు. మాజీ మంత్రి విడుదల రజనీ విమర్శలకు నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. తనపై ఆరోపణలు ఎవరు చేస్తున్నారో తెలుసని, వాళ్ళందరికీ త్వరలో మరింత ఘాటుగా సమాధానం ఇస్తానన్నారు. కాల్ డేటా, భూముల విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పై 2021లో రజనీయే ఫిర్యాదు చేసి ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. డబ్బులు తీసుకున్నందుకే ఆమెపై కేసులు పెట్టారన్నారు టీడీపీ ఎంపీ. కడపలో క్యాంపు రాజకీయం నడుస్తోంది. వైసీపీ జెడ్పీటీసీలను క్యాంపుకు తరలించింది ఆ పార్టీ. ఈ నెల 27న జెడ్పీ చైర్మన్ ని ఎన్నుకోనున్నారు సభ్యులు. ఇప్పటికే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని ప్రకటించారు ఆ పార్టీ అధినేత జగన్. వైసీపీకి ఇబ్బంది లేకపోయినా ముందు జాగ్రత్తగా సభ్యులను క్యాంపుకు తరలించింది. కడప జెడ్పీటీసీ సభ్యుల సంఖ్య మొత్తం 50. ప్రస్తుతం వైసీపీ బలం 42. విజయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటామన్నారు వైసీపీ నేతలు కన్నబాబు, అమర్నాథ్. టీడీపీ సిగ్గుమాలిన రాజకీయం చేస్తూ కక్షతో మేయర్పై అవిశ్వాసం పెట్టిందన్నారు. చంద్రబాబు ఇకనైనా అనైతిక రాజకీయాలు మానుకోవాలని సూచించారు. కూటమి కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. బలం లేకపోయినా వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టి మేయర్ పీఠం కోసం టీడీపీ చేస్తున్న కుట్రలను ఛేదిస్తామన్నారు. ప్రముఖ సామాజికవేత్త, గాంధేయవాది పసల కృష్ణభారతి మృతికి సంతాపం తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తన జీవితాంతం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు. వివాహం చేసుకోకుండా సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన కృష్ణభారతి అంటే ప్రధాని మోదీకి గౌరవం అన్నారు కిషన్ రెడ్డి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి. సికింద్రాబాద్ నుండి మేడ్చల్ కు ఎంఎంటీఎస్ ట్రైన్ లో వెళుతున్న యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు దుండగుడు. ఒంటరిగా ఉన్న యువతిపై బలాత్కారానికి ప్రయత్నించాడు. భయపడిపోయిన యువతి కదులుతున్న ట్రైన్ లో నుంచే కిందికి దూకేసింది. దీంతో ఆమె గాయపడింది. స్థానికులు యువతిని గాంధీ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. వరంగల్లోని శివానగర్ సమీపంలో బూడిదగడ్డ జంక్షన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్, దర్వాజాలు అమ్మే షాప్ లో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలార్పారు స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది. నిర్మల్ కు చెందిన యువ డాక్టర్ అనితా రామకృష్ణ గోదావరి నదీ తీరాన్ని శుభ్రం చేయడానికి నడుం బిగించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పద్మిని హాస్పిటల్లో గైనకాలజిస్ట్ గా సేవలందిస్తున్న అనిత ఇటీవల జరిగిన ప్రయాగ్రాజ్ కుంభమేళాని దర్శించారు. అక్కడి ప్రభుత్వం గంగానది శుభ్రత కోసం పాటుపడుతున్న విధానం చూసి అబ్బురపడ్డారు. గోదావరి నదీ తీరం సోన్ గ్రామ సమీపంలో చెత్తా చెదారంతో పోగై ఉండటం చూసి తీరాన్ని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. నదిలో చెత్తా చెదారం వేయకుండా కాపాడుకుందామంటూ పిలుపునిచ్చారు.
అల్లూరు జిల్లా చింతూరు కూనవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇవాళ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న శ్రీవారిని 84,198 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,94,00,000 రూపాయలు వచ్చింది. ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి కన్నడ భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తమ ఆడపడుచు భ్రమరాంబికాదేవిని దర్శించుకునేందుకు ఏటా ఉగాది ఉత్సవాల సందర్భంగా పాదయాత్రగా వస్తూ ఉంటారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేల మంది 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శ్రీశైలం చేరుకుంటారు. పాదయాత్రలో భజనలు, కీర్తనలు పాడుతూ దారి మధ్యలో ఆశ్రమాలు, చిన్న చిన్న ఆలయాల్లో విశ్రాంతి తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కన్నడ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీశైలం దేవస్థానం అధికారులు. ఉదయం 4:30కే ఆలయం తెరిచి కన్నడ భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దావతే ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరయ్యారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని కావ్య అన్నారు. ముస్లిం సోదరులతో కలిసి భోజనం చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది నవంబర్లో జరిగిన హింసలో కీలక పాత్ర ఉందనే ఆరోపణలపై యూపీ సంబల్ షాహీ మసీద్ కమిటీ సభ్యుడు సదర్ జఫర్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కారణంగా సంబల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు పెంచారు. కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు. శతాబ్దాలుగా సమాజంలో ఉన్న సామరస్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ చేపడుతున్న ప్రయత్నాల్లో ఇదొక భాగమని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లు పూర్తిగా లోపభూయిష్టమన్నారు. మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం కల్పిస్తున్న సమాన హక్కులకు ఈ బిల్లు భంగకరమని జయరాం రమేష్ అన్నారు. వైసీపీ నేత మిథున్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల విషయంలో మిథున్ రెడ్డిపై కేసు నమోదు చేసింది సిఐడి. ఇదే కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు మిథున్ రెడ్డి. గత విచారణ సందర్భంగా కేసు వివరాలు తమ ముందుంచాలని సిఐడిని ఆదేశించింది హైకోర్టు. హైదరాబాద్ అమీర్పేట్లోని క్రిసెంట్ సండ్ బేకరీస్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి కూలిపోయింది గోడ. బేకరీ పక్కనున్న హరి హోటల్లో పనిచేసిన వంటగదిలోని 4 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు జరిగాక బయటికి పరుగులు తీశారు హోటల్లో రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులు. గాయాలు పాలైన 4 ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మహాసిమెన్స్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారిని అర్చకులు దివ్య మనోహరంగా అలంకరించి వేడుకలు నిర్వహిస్తున్నారు. భగవద్ రామానుజాచార్య స్వామి వారి అష్టోత్తర శతనామాచరణ జరిగింది. అశ్వవాహన సేవ, దోపు ఉత్సవంతో 5వ రోజు ముగుస్తుంది. మై హోమ్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, మై హోమ్ జనరల్ మేనేజర్ రామ్మోహన్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెరికాలో గుడివాడకు చెందిన అభిషేక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలోని ఫీనిక్స్ సిటీలో భార్యతో నివాసం ఉంటున్న అభిషేక్ అక్కడే 10 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. గుడివాడలో ఉన్న అభిషేక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. అభిషేక్ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు అమెరికాలో ఉన్న తానా సభ్యులతో మాట్లాడారు ఎమ్మెల్యే రాము. అనకాపల్లి జిల్లా రేవు పోలవరం బీచ్ లో హోంమంత్రి అనిత జన్మదిన వేడుకలు జరిగాయి. రాయవరం మండలం రేపు పోలవరం తీరంలో కేక్ కట్ చేశారు హోంమంత్రి. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కూటమి నేతలు, కార్యకర్తలు. రేవు పోలవరంలో బీచ్ లో అనిత సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించారు అభిమాని అడవిరాజు. తీరంలో ఇసుకతో అనిత చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. మధ్యప్రదేశ్లోని పాండూర్నా జామ్ సావలి హనుమాన్ మందిర్ని సీఎం మోహన్ యాదవ్ దర్శించారు. ఇక్కడి హనుమాన్ విగ్రహం పవళించినట్టుగా ఉంటుంది. దీని నాభి నుండి నీళ్లు వస్తూ ఉంటాయి. దీన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇఫ్తార్ ఆహ్వానాన్ని తిరస్కరించాయి ముస్లిం సంఘాలు. మైనార్టీల హక్కులను కాపాడతానని నితీష్ కుమార్ అధికారం చేపట్టారని ఇమారత్ షరియా అనే సంస్థ పేర్కొంది. కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తు కారణంగా రాజ్యాంగ వ్యతిరేక బిల్లును సమర్థిస్తున్నందుకు ఇఫ్తార్కు రావటం లేదని ఆ సంస్థ లేఖ రాసింది. రామేశ్వరం సముద్రంలో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి సీ బ్రిడ్జ్ పనులు పూర్తయ్యాయి. వచ్చే నెలలో దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
పంబన్ బ్రిడ్జ్ పొడవు 2 కిలోమీటర్లు. దీనిపై రైళ్లు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. పాత బ్రిడ్జ్ పై రైళ్ల వేగం గంటకు 10 కిలోమీటర్లు మాత్రమే. సముద్రం నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయనకు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రామేశ్వరం, శ్రీలంక మధ్య కనిపించే సముద్ర దొంగలకు సంబంధించిన వాస్తవ ఘటనల్ని ఆధారంగా చేసుకుని ఈ కథను అల్లుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ 18th సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే బోణి కొట్టింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 44 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ సెంచరీతో చెలరేగగా ట్రావిస్ హెడ్ మోత మోగించడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ స్కోర్. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 242 స్కోర్కే పరిమితమైంది. జురేల్ శాంసన్ అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇషాన్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ పై చేయింది. ఇరు జట్ల మధ్య జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్లో చెన్నై 4 వికెట్ల తేడాతో గెలిచి మెగా టోర్నీని విజయంతో ఆరంభించింది. టాస్ గెలిచి ముందు ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బంధించిన సీఎస్కే ఆ జట్టును 155 పరుగులకే పరిమితం చేసింది. ఈ సీజన్లో చెన్నైకి ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ స్పిన్ మాయకు తోడు ఖలీల్ అహ్మద్ పేస్ కు ముంబై నిలవలేకపోయింది. తిలక్ వర్మ టాప్ స్కోరర్ కాగా తాత్కాలిక సారథి సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ పర్వాలేదనిపించారు. ఆఖర్లో జడేజా రనౌట్ గా నిష్క్రమించడంతో ధోని క్రీజ్ లోకి రాగానే చిదంబరం స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. చివరి ఓవర్లో విజయ్ భేరి మోగించింది చెన్నై టీం. ఆయన రిటైర్మెంట్ ప్రచారానికి మహేంద్ర సింగ్ ధోని ఫుల్ స్టెప్ పెట్టారు. సిఎస్కేకు తనను కోరుకున్నంత కాలం తాను ఆడతానని స్పష్టం చేశారు. ఒకవేళ తాను వీల్ చైర్ లో ఉన్నా కూడా వాళ్లు తనని లాగుతారని తెలిపారు. 14 సీజన్లలో 10 సార్లు సిఎస్కేని ధోని ఫైనల్స్ వరకు తీసుకొచ్చారు. 5 సార్లు టైటిల్ సాధించింది చెన్నై జట్టు.